నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాలు అండి, ఆడవాళ్ళకి ముఖ్యంగా నెలలో 5 రోజులండి మనకి మెన్సెస్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ సమయంలో మనము ఎలాంటి యోగా సాధన చేయవచ్చో చూపిస్తానండి. చాలామందికి ఈ కాలంలో హార్మోనల్ ఇష్యూస్ వల్ల పీరియడ్ డిలే అవుతుందండి. పీరియడ్ డిలే అయ్యి 2 నెలలకి అలా అవ్వటం వల్ల కూడా చాలా క్రాంప్స్ అయితే వస్తాయండి. భరించలేని నొప్పులు వస్తాయండి. వాటి వల్ల మనము అనవసరంగా పిల్స్ అయితే తీసుకొని దాన్ని ఇంకా డ్యామేజ్ చేస్తాం. మనకు అక్కర్లేదండి, ఏ పెయిన్ కిల్లర్స్ అక్కర్లేదు. కొన్ని యోగా ఆసనాలు చేయటం వల్ల కూడా క్రాంప్స్ని మనము రెడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఇవాళ మన సాధనాలో ఎలాంటి ఆసనాలు చేయొచ్చో చూద్దామండి. ముందుగా మనం మన ప్రాణాయామాతో స్టార్ట్ చేసేద్దాము. ఉజ్జయి బ్రీతింగ్ చేద్దామండి. ఈ సమయంలో మన మనస్సుని, మన శరీరానికి చాలా రెస్ట్, చాలా కామ్ కావాలి. కాబట్టి మనకి ఉజ్జయి ప్రాణాయామ చేయటం వల్ల వైటల్ ఎనర్జీ, లోపలున్న ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయొచ్చు. అలాగే మనస్సుని మనం ప్రశాంతంగా పెట్టొచ్చు. కాబట్టి ఉజ్జయి బ్రీతింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ భాగంలో గ్లాటస్ ఉంటుందండి. గ్లాటస్ అంటే మనము ఒకరికి ఏదైనా చెప్పాలనుకోండి, ఎలా చెప్తాము, మనము ఈ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తూ వేరే వాళ్ళకి వినిపించొద్దు. అప్పుడు మనము ఎలా అయిందంట, ఎలా చేసామంట, ఇలా మాట్లాడేటప్పుడు ఈ భాగంలో మనం కాంట్రాక్ట్ చేస్తూ మాట్లాడుతున్నామండి. ఇలాగే కాంట్రాక్ట్ చేస్తూనే శ్వాసని తీసుకోవాలి, శ్వాసని కూడా వదలాలి. ఈ బ్రీతింగ్ టెక్నిక్ చేసేటప్పుడు మనకి హిస్సింగ్ సౌండ్ రావచ్చండి, లేదా మనము సముద్రం దగ్గర ఉన్నా కూడా మనకి అలల సౌండ్స్ వస్తాయి చూడండి, అలా సౌండ్ కూడా రావచ్చు. ముందుగా శ్వాసని తీసుకుంటున్నప్పుడు రాకపోయినా శ్వాసని వదిలేటప్పుడు అయినా ఖచ్చితంగా సౌండ్ వస్తుందండి. ముందుగా చూడండి, నేను ఒకసారి చేసి చూపిస్తాను, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా సుఖాసన లేదా పద్మాసనాలో కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత 2 పామ్స్ని ఇలా మహాముద్రలో పెట్టండి. అలాగే వెన్నుముక్కని ఇలా కాకుండా ఎరెట్గా పెడుతూ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేయండి. చేసిన తర్వాత నార్మల్గా డీప్గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా ఎక్స్హేల్ చేస్తూ ఇంకొకసారి డీప్ ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా ఎక్స్హేల్. ఈసారి గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేస్తూ ఇదండి ఉజ్జయి బ్రీతింగ్ ఎలా చేయాలో చూపించాను. ఈ బ్రీతింగ్ని మనము కలిసి చేద్దామండి. మీరేం కంగారు పడకండి, సౌండ్ చేయటానికి రాకపోయినా అలా డీప్గా ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేయండి. అలాగే కుదిరితే ఈ భాగంలో కాంట్రాక్ట్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి.
మెల్లగా ముందుగా గ్లాటిస్ని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు మీరు మీ చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని ముందుగా మీ చేతుల్ని చూస్తూ తెరవండి. ఇదండి ఉజ్జయి బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఈ భాగంలో మనం కాంట్రాక్ట్ చేస్తున్నాం కదండి, ఇక్కడ ఇరిటేషన్ అన్నది కామన్. కాబట్టి మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఇరిటేషన్లా ఉన్నా మీరు సలైవాని గల్ప్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కాంట్రాక్ట్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. అలాగే చెప్పాను కదండి, హార్మోనల్ ఇష్యూస్ మనకి ఉన్నా కూడా థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయండి. కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ పైనే మనం ఇక్కడ ఈ బ్రీతింగ్లో వర్క్ చేస్తున్నాం. కాబట్టి థైరాయిడ్ని రివర్స్ చేయడానికి ఈ ప్రాణాయామ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనాలు ముందుగా బాలాసన అయితే చేద్దామండి. చూడండి, ఈ ఆసన చేయటం వల్ల మనకి క్రాంప్స్ తగ్గుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఫాస్ట్గా డైనమిక్ మూమెంట్స్ అయితే చేయట్లేదు. కాబట్టి చూడండి, మీరు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఆ యాంగిల్స్ని చేయటానికి ట్రై చేయండి. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను సుఖాసనాలో ఉన్నాను కదండి, ఈ వైపున తిరుగుతున్నాను. కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఇంకో కాళ్ళ పైన వెళ్ళాలండి. చూడండి, నా బాడీ వెయిట్ని మొత్తం ఒక కాళ్ళ పైన తీసుకెళ్ళి నేను ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. చేసిన తర్వాత 2 కాళ్ళ బొటన వేలు దగ్గరకు ఉంటాయని, హీల్స్ మాత్రం బయట వైపున ఉంటాయి. చూడండి, తర్వాత మనము 2 మోకాళ్ళని సపరేట్ చేస్తాము. సపరేట్ చేసిన తర్వాత ఇంట్లో మనకి బోల్స్టర్ కానివ్వండి, పిల్లో ఉందనుకోండి, పిల్లోని పెట్టుకోండి. ఇక్కడ మీ ముందు పెట్టుకొని డ్రాప్ చేసి మెల్లమెల్లగా మీరు కంఫర్టబుల్గా ఉంటే మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు స్ట్రెచ్ అవ్వండి. వెళ్ళిన తర్వాత మీ చిన్ని కానివ్వండి లేదా శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఉజ్జయి బ్రీతింగ్ చేయొచ్చండి. డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేయొచ్చు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని చూడండి మెల్లమెల్లగా దగ్గరికి తీసుకొస్తూ తర్వాత మోకాళ్ళని దగ్గరికి పెట్టండి. ఇదండి బాలాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి ఈ భాగంలో ఎక్కువగా రిలాక్సింగ్గా ఉంటుందండి. పీరియడ్ టైంలో క్రాంప్స్ ఎక్కువగా ఉంటే మనం ఈ స్ట్రెచ్ చేయటం వల్ల పెయిన్స్ అన్నవి చాలా వరకు తగ్గుతాయండి. కాబట్టి ఈ ఆసనాలు హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి బాలాసన. బాలాసన చేయటం వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఈ సమయంలో మీ మెన్చురేషన్ అయ్యే సమయంలో చేసి చూడండి. చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే అండి, ఈ సమయంలో యోగా సాధన చేయొచ్చా చేయకూడదా అని చాలా మంది అయితే నన్ను అడుగుతారండి. చూడండి,
మనము ఎక్కువగా ఫస్ట్ 3 days అయితే అవాయిడ్ చేయొచ్చండి. మనకి ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనము సూర్య నమస్కారాలు అవాయిడ్ చేయాలండి. యోగా సాధనాలో హీట్ని ప్రొడ్యూస్ చేసేవి ప్రతి ఒక్కటి ప్రాణాయామ కూడా గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. భస్త్రికా ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, ఎక్కువగా ఈ భాగంలో మనకి ప్రెషర్ పడేవి అన్నీ మనము అవాయిడ్ చేయాలి. కాబట్టి సూర్య నమస్కారాలను కంపల్సరీగా మనం చేయకుండా రిలాక్సింగ్ యోగా ఆసనాలు, కూలింగ్ ప్రాణాయామాలు, మైండ్ని కామ్ చేసే ప్రాణాయామాలు ఇలాంటివి అయితే మీరు చేయొచ్చు. అలాగే చూడండి, మనకి పూర్వంలో కూడా చెప్తారు ఈ 5 రోజులు మనము రెస్ట్ తీసుకోవాలి అని. ఎందుకంటే అండి చూడండి, ఎనర్జీ ఫ్లో అన్నది బేస్ నుంచి మనకి పైకి వెళ్తుందని తెలుసు, కానీ ఈ సమయంలో డౌన్వర్డ్ ఫ్లో అంటే అపాన వాయు ఎక్స్క్రియేషన్కి సంబంధించిన వాయు యాక్టివేట్ అవుతుందండి మన బాడీలో. అపాన వాయు అంటే మన బాడీలో యూరినేషన్ కానివ్వండి, లేదా స్టూల్ కానివ్వండి, లేదా మెన్చురేషన్ కానివ్వండి, ఈ వాయు యాక్టివ్ ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి మనకి స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే కింద నుంచి హై వెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో చేయకుండా ఉండటం బెటర్. కానీ క్రాంప్స్ ఉంటే, ఎక్కువగా పెయిన్స్ ఉంటే పిల్స్ తీసుకోకుండా ఈ స్ట్రెచెస్ని అయితే చేయవచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బితిలాసన. ఈ ఆసన వల్ల కూడా స్పైన్ చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. ఈ సమయంలో ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వెళ్తున్నాను. చూడండి ముందుగా ఎలా చేయాలో. టేబుల్ని మనము అలైన్ చేయాలో చూపిస్తానండి. అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. ముందుగా మీ చేతులని కింద డ్రాప్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక అరచేయి అంత డిస్టెన్స్ అండి. అలాగే మోకాలు దగ్గరగా పెట్టకండి, కొంచెం మీ హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్లో పెట్టండి. అలాగే మీ భుజాలు, మీ చేతు ఒకటే లైన్లో ఉండాలి. చేతులు ఇంకా హిప్ అన్నది ఒకటే లైన్లో ఉండాలి. ఇలా ఉండొద్దండి. కాబట్టి పొజిషన్ని చెక్ చేసుకోండి. శ్వాసని తీసుకుంటూ మీ స్పైన్ని కింద పుష్ చేస్తూ పైన వైపున చూడండి. శ్వాసని వదిలేటప్పుడు మీ స్పైన్ని పైకి లిఫ్ట్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. అలాగే చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, చేతుల్ని ఇలా బెండ్ చేసి చేస్తారు. ఏ ఉపయోగం ఉండదండి. చేతులని స్ట్రైట్గా పెట్టండి. దానివల్ల మనము ఆసనాన్ని చేయొచ్చు. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి మార్జరీ బిథిలాసన. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి మన స్పైన్ కానివ్వండి, మన బ్యాక్ మజిల్స్ చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. తర్వాత ఆసన చూసేద్దామండి, భుజంగాసన. ఈ ఆసనాన్ని మనము ఎక్కువగా ప్రెషర్ మన పొట్ట పైన ఇవ్వకుండా చేయొచ్చండి.
మీ ఇనిషియల్ డేస్లో అయితే అవాయిడ్ చేయండి. ముందుగా చూసేద్దాము ఆసనాన్ని ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకుంటామండి. ఆ పొజిషన్కి వచ్చేయండి. సరళ భుజంగాసన చేయటానికండి చూడండి, భుజంగాసనకి మన భుజాల కిందనే మనం చేతులను అయితే పెడతామండి. కానీ ఈసారి చేతులను అయితే పెడతాము. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ఇలా మనము దూరంగా పెట్టకుండా దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా మీ ఛాతీ భాగాన్ని పైకి రేస్ చేస్తూ ముందు వైపున చూడండి. చూడండి, చాలామంది కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇలా ఉంటారండి. మీ భుజాలని వెనకాల వైపున పుష్ చేయండి. దానివల్లే బెనిఫిట్స్ ఉంటాయండి. శ్వాసని వదులుతూ మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, సరళ భుజంగాసన చేయటం వల్ల కూడా మనకి బ్యాక్ మజిల్స్ని చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. కానీ అబ్డామినల్ పెయిన్ సివియర్గా ఉంటేనే ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సరళ భుజంగాసన. అంటే ఈజీగా భుజంగాసన కన్నా కష్టంగా ఉండదండి, కొంచెం ఈజీగా ఉంటుంది మన చేతులని డ్రాప్ చేయటం వల్ల. కానీ ఈ ఆసన చేయటం వల్ల మనకి బ్యాక్ మజిల్స్ పైన మనకి ప్రెషర్ పడే ఉంటుందండి. కాబట్టి ఆ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే క్రాంప్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేసి చూడండి. సూక్త బద్ధ కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తూ 2 కాళ్ళ అరికాలని జోడించండి. పెట్టిన తర్వాత చూడండి, నేను 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంతైతే అంత దగ్గరగా పెట్టానండి. ఇలానే పెట్టలేదు కదండి, నేను కొంచెం నా బాడీకి దగ్గరగా పెట్టాను. చేతులని సైడ్కి స్ట్రెచ్ చేయండి. అలాగే మీరు శ్వాసని తీసుకుంటూ కొంచెం మోకాలని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మోకాలని ఎంత అయితే అంత కిందికి పుష్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. మీకు కంఫర్టబుల్గా ఉంటే ఈ మూమెంట్ని చేయండి. శ్వాసని తీసుకుంటూ మోకాలని పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందికి పుష్. నాతో పాటు ఈ ఆసనాన్ని మీరు కూడా చేయండి.
మీరు ఇలా డైనమిక్ మూమెంట్ కూడా చేయొచ్చండి, లేదా మీరు ఆసనాలో హోల్డ్ చేస్తూ కూడా ఉజ్జయి బ్రీతింగ్ చేయొచ్చు. మీకు ఇది కింద ఆనలేదనుకోండి, ఇక్కడ మీరు బోల్స్టర్ని కానివ్వండి, పిల్లోస్ని పెట్టి మీరు ఎంతైతే అంత పుష్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మీ మోకాలని పైకి పాయింట్ చేస్తూ మెల్లమెల్లగా కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మీ బ్రెత్ని, మీ శరీరాన్ని, మీ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి సూక్తబద్ధ కోణాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి పెల్విక్ రీజియన్లో చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. మనము మోకాలని పైకి కిందికి చేసినప్పుడు హిప్ ఓపెన్ కూడా అవుతుందండి. దానివల్ల మనకి క్రాంప్స్ అన్నవి చాలా వరకు తగ్గుతాయి. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెచెస్ అయితే చేసాము, ఏవైతే మనకి మెన్సురేషన్ ఆ టైంలో మనకి క్రాంప్స్ని తగ్గించటానికి యోగా సాధన అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని మీ నెలలో 5 రోజులు ఎప్పుడైతే మనకి క్రాంప్స్ ఉంటాయో ఈ స్ట్రెచెస్ని చేసి చూడండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా అండి మన మెన్సురేషన్ టైంకి సంబంధించింది అండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ 5 రోజుల్లో కింద భాగం అసలు పనిచేయదండి. మనకి అంత అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. అలాగే కొంతమందికి కాళ్ళు అన్నవి చాలా లాగుతాయండి. అంటే మనకి మెగ్నీషియం అన్నది మన బాడీలో చాలా తగ్గిపోతుంది ఈ పీరియడ్లో. కాబట్టి మనము మన ఆహారంలో 3 థింగ్స్ని అయితే యాడ్ చేయాలండి. 3 ఫుడ్ ఏం యాడ్ చేయాలంటే అని, ఒకటి వచ్చేసి చిలకడ దుంప, ఆరెంజెస్, బనానా అండి. స్వీట్ పొటాటో, ఆరెంజ్, బనానా ఇవి యాడ్ చేయటం వల్ల మన శరీరంలో పొటాషియం, మెగ్నీషియం అన్నది ఎక్కువగా అందుతాయి. దానివల్ల కాళ్ళు గుంజటం అన్నవి చాలా వరకు తగ్గించవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.